ఈరోజు ఈ మొక్క ఆకుని కట్ చేస్తే రేపటికల్లా అక్కడ సరికొత్త ఆకు మొలుస్తుంది. వినడానికే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదూ. జపాన్ దేశానికి చెందిన ఈ వింత ఆకు మన శరీరంలో డ్యామేజ్ అయిన కణాలను కూడా ఇలాగే రీసైకిల్ చేయడంలో సహాయపడగలదని సైన్స్ చెప్తోంది. అందుకే దీన్ని ఆయుష్ని పెంచే అద్భుతమైన ఆకుగా, సరదాగా చావును ఆపేసే ఆకు అని కూడా పిలుస్తుంటారు. అసలు దీని పేరు అషితాబా. జపనీస్ భాషలో అషితాబా అంటే టుమారో లీఫ్ లేదా రేపటి ఆకు అని అర్థం. అసలు ఈ ఆకులో అంతటి శక్తి ఎక్కడి నుండి వచ్చింది? నేను చెప్తా వినండి. జపాన్లోని హచిజో జిమా అనే ఒక అగ్నిపర్వత దీవిలో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ దీవిలో ఉండే ప్రజలు సాధారణం కంటే చాలా ఎక్కువ కాలం ఎంతో ఆరోగ్యంగా జీవిస్తారట. దానికి ప్రధాన కారణం వారి ఆహారంలో ఈ అషితాబా ఆకులను భాగం చేసుకోవటమేనని అక్కడ వారు నమ్ముతారు. ఈ ఆకు కాండాన్ని కట్ చేసినప్పుడు పసుపు రంగులో ఉండే ఒక ప్రత్యేకమైన ద్రవం వస్తుంది. ఇందులో చాల్కాన్స్, ముఖ్యంగా డిఎంసి అనే అత్యంత అరుదైన సహజ సమ్మేళనం ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ చాల్కాన్స్ ఏం చేస్తాయంటే మన శరీరంలో సహజంగా జరిగే ఆటోఫాగీ అనే ప్రక్రియను ఉత్తేజపరిచే అవకాశం ఉంది. ఆటోఫాగీ అంటే మన శరీరంలోని పాతబడిన పనికిరాని కణాలను స్వయంగా శుభ్రం చేసుకుని వాటి స్థానంలో సరికొత్త శక్తిని నింపే ఒక సెల్యులార్ రీసైక్లింగ్ ప్రాసెస్. దీనివల్ల కణాల వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదించటానికి, గుండె కణాలు ఆరోగ్యంగా ఉండటానికి, అలాగే శరీరంలో వాపులను తగ్గించటానికి ఇది ఎంతగానో దోహదపడే అవకాశం ఉందని కొన్ని ప్రముఖ అంతర్జాతీయ పరిశోధనలు సూచిస్తున్నాయి. మరి ఈ అరుదైన ఆకుని ఎలా తీసుకోవచ్చు? జపాన్లో దీని ఆకులతో టీ తయారు చేసుకుని తాగడం చాలా పాపులర్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అషితాబా ఎండిన ఆకుల పౌడర్ లేదా హెర్బల్ టీ రూపంలో లభిస్తోంది. రోజుకు 1 కప్పు ఈ హెర్బల్ టీని తీసుకోవడం వల్ల శరీరానికి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అందే అవకాశం ఉంది. ప్రకృతి మనకు అందించిన ఎన్నో రహస్యాలలో ఈ జపనీస్ అషితాబా నిజంగా ఒక అద్భుతం. మరి ఈ సరికొత్త ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యాచురల్ క్యూర్ విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.